మేము మాది కలువాయి మండలం పెన్నబద్దిగల్లి గ్రామము. మేము ఇక్కడికి వచ్చి గత 22 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి మాకు సొంత ఇంటి కళ అనేది నెరవేర్చలేదు. అంటే చాలా చిన్న ఉద్యోగం మా ఆయనకి. దానివల్ల ఏంటంటే సొంత ఇల్లు మేము కట్టుకోలేము. వచ్చిన జీతంతో కుటుంబం ఇల్లు గడుపుకుంటూ పిల్లలు చదివించుకుంటూ అలా ఉన్నాము. సొంత ఇల్లు అనేది మాకు లేదు. కానీ ఈరోజు జగనన్న ద్వారా మాకు సొంతంగా మాకు ఇల్లు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలకు కానీ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ అమ్మఒడి కానీ జగనన్న వచ్చిన తర్వాత ఆ చాలని జీతంతో మేము ఎలా చేయాలి ఏంది అని నాకు చాలా బాధ ఉండేది. కానీ జగనన్న వచ్చిన తర్వాత మా పిల్లలకి అమ్మఒడి అయితేనేమి, ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, ఈరోజు సొంత ఇల్లు అయితేనేమి మాకు వచ్చిన దానికి చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదములు జగనన్న. నీకు శతకోటి వందనాలు. నీకు మరీ తెలుపుకుంటూ మళ్ళీ నువ్వే రావాలని, నువ్వే మాకు అండగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. నీకు ధన్యవాదములు. అన్నా జగనన్న చేస్తున్నాం నీకు వందనం. బంగారు కొండవయ్యా మా జగనన్నయ్య, నీవే దిక్కయ్యా మా జగనన్నయ్య. జై హింద్ జగనన్న. నా పేరు తులసి అండి. మాకు కూడా ఎక్కువ ఇల్లు వచ్చిందండి. పేదవాని సొంత ఇంటి కళ. ఈ కాలంలో సొంత ఇల్లు కట్టుకోవాలంటే చాలా కష్టతరమైన పని. అలాంటిది మనకు ఏ కష్టం లేకుండా ఇంత బాగా ఇంత ఆర్భాటంగా ఇల్లు కట్టించి రిజిస్ట్రేషన్ చేసి మనకి ఇచ్చిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం. ఆడపడుచులకి మన జగనన్న ఎన్నో చేశారు, ఎన్నో పథకాలు ప్రారంభించారు. మా కుటుంబంలో ఎంతో లబ్ధి పొందాము. అమ్మఒడి కానీ, పెన్షన్ కానీ, ఈ ఇల్లు కానీ నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఇల్లు కట్టించినందుకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, మన వెంకటగిరి సమన్వయకర్త రామ్ కుమార్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చాలా సంతోషపడుతున్నాము. ఇల్లు అయితే చాలా బాగుంది, నాకు నచ్చింది. అన్న జగనన్న ఇచ్చింది, చాలా సంతోషం నాకు. మాకు ఇల్లు లేని దానికి ఈరోజు ఇల్లు ఇచ్చాడు జగనన్న. ఆయన ఎప్పుడూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను.